అధ్యక్ష గంట 10 నిమిషాలు అధ్యక్ష. గొప్ప టాలెంట్ అధ్యక్ష, కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలిగాడు. గొప్ప టాలెంట్. అధ్యక్ష 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 మొదటి క్లారిఫికేషన్ అధ్యక్ష. ఈ టెండర్ డాక్యుమెంట్ లో 16.9% మీరు బోనస్ ఇస్తాము అని మీరు ఎక్కడైనా మెన్షన్ చేశారని అడిగితే చాలా క్లియర్ గా చెప్పారు. రకరకాలుగా తిప్పుకుంటూ వచ్చారు. ఎక్కడా కూడా 16.9% సంవత్సరంలో పూర్తి చేస్తే మేము బోనస్ ఇస్తాము అన్న మాట దీంతో ఎక్కడా రాయలేదు అని క్లియర్ గా చూపించారు. అంటే అధ్యక్ష టెండర్లు వేసిన తర్వాత వాళ్ళు 21.9% ఎక్సెస్ వేసిన తర్వాత 5% వరకు యాక్సెప్ట్ చేసి మిగిలిన 16.9% బోనస్ కింద. అందులో ఆశ్చర్యం ఏంటంటే టెండర్ పిలిచిందే 1 సంవత్సరంలో పూర్తి చేయడానికి. మరి అటువంటిది అదే 1 సంవత్సరంలోనే పూర్తి చేస్తే టెండర్ అయిపోయిన తర్వాత 16.9% బోనస్ ఇస్తామని చెప్పి చెప్పడం నిజంగా అబ్బా ఎక్కడా కూడా నేను చూడలేదు అధ్యక్ష ఇన్ని తెలివితేటలు. రెండేది పాయింట్లే చెప్తా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను సుదీర్ఘంగా నేను చెప్పను, పాయింట్లే చెప్తా, నోట్ చేసుకోండి. అధ్యక్ష ఫ్లడ్ గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష నిజంగా మీరు చెప్తా ఉన్నట్టుగా గోదావరి 6 నెలలు 8 నెలలు ఈ రకంగా నిజంగా గోదావరి పొంగుతా ఉంటే అధ్యక్ష ఇదే మాటలు అధ్యక్ష పక్కనే మా జ్యోతిర్నారాయణ ఉన్నాడు. అడిగా అన్న ఏందన్నా 6 నెలలు పొంగుతా అంటున్నాడు, 8 నెలలు వరదలు వస్తాయంట, 9 నెలలు వరదలు వస్తున్నాయని అంటాను. అడిగా నేను, నా పక్కనే ఉన్నాడు ఇక్కడే, ఆయన అంటా ఉన్నాడు అధ్యక్ష, నా పక్కనే కూడా ఉన్నాడు, ఆయన అంటానే ఉన్నాడు ఆయన కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. కట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఎండాకాలంలో కూడా వరదలు వస్తాయని చెప్పి కూడా ఆయన చెప్పగలుగుతాడు అని చెప్పి కూడా అన్నారు. అధ్యక్ష 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 ఆల్మట్టి గురించి చెప్పారు అధ్యక్ష. ఆల్మట్టి గురించి చెప్పారు అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆల్మట్టి అనే ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగాను, దేవగౌడ అక్కడ ప్రధానమంత్రిగాను ఉండగానే 4 కేంద్ర మంత్రులు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అదే దేవగౌడ క్యాబినెట్లో ఉండగానే అదే దేవగౌడ ఏఐబిపి ఫండ్స్, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్స్ 300 కోట్ల రూపాయలు మామూలుగా కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్స్కు ఏఐబిపి ఫండ్స్ ఇవ్వరు. కానీ 1997 గుర్తుకు తెచ్చుకోండి, 300 కోట్లు ఏఐబిపి ఫండ్స్ ఇక్కడ నుంచి తీసుకొని పోయి, ఢిల్లీ నుంచి తీసుకొని పోయి ఆల్మట్టికి పెట్టి, ఆల్మట్టికి డైవర్ట్ చేసి ఆల్మట్టి ప్రాజెక్టును కట్టారు. తెలుసుకోకపోతే తెలుసుకోండి. మీ హయాంలోనే ఆల్మట్టి ప్రాజెక్ట్ పూర్తయింది అన్న మాట గ్రహించండి. 2004 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేసరికి ఆ టయానికి ఆల్మట్టి ప్రాజెక్ట్ పూర్తి కూడా అయిపోయింది అన్నది గుర్తుపెట్టుకోండి. అందుకనే వాళ్ళకి నికర జలాల అలాట్మెంట్ కూడా జరిగింది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష. అధ్యక్ష నికర జలాలు అలాట్మెంట్ గురించి మాట్లాడారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ రోజు తెలుగంగ ప్రాజెక్టుకి ఎందుకు నికర జలాలు ఇచ్చింది అని అంటే ఆ ప్రాజెక్టు ఆపరేషన్లో ఉంది కాబట్టి. అదే 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదే చెన్నెసెస్, అదే గాలేరు నగరి, అదే వెలుగొండ ప్రాజెక్టు కన్నా తాను పూర్తి చేసిందంటే, లేకపోతే పూర్తి కథ దేవుడు కనీసం పావులా భాగమన్నా చేసిందంటే
ఆ ప్రాజెక్టులకు కూడా కనీసం నికర జనాల అలొకేషన్ ఖచ్చితంగా జరిగి ఉండేది. ఇంకొకటి అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన లెటర్ చదివారు. అధ్యక్ష ట్రిబ్యునల్కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫామ్ అయినప్పుడు 2004లో ఆ ట్రిబ్యునల్ ఫామ్ అయినప్పుడు ఆ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టులు ఆపడానికని చెప్పి కర్ణాటక సుప్రీంకోర్టు మీరు అధికారంలో ఉన్నప్పుడు 1997లో మీరు అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక గవర్నమెంట్ OS1 కేసు వేస్తే ఆ కేసు మీద రిప్లై మీరు ఇచ్చి ఆ తర్వాత OS2 రెండు కలిపి జడ్జిమెంట్ వచ్చింది. ఆ వచ్చింది 2000లోనే జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ను కోట్ చేస్తూ కర్ణాటక వచ్చి ప్రాజెక్టులు ఆపండి అని చెప్పి ట్రిబ్యునల్ దగ్గరకు వచ్చి వాదన చేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన లెటర్ ఏంటో తెలుసా అధ్యక్ష? అదేదో విచిత్రమైన లెటర్ కాదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన లెటర్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ కోట్. ఎక్కడి నుంచి? బచావతవా ట్రిబ్యునల్ ప్రకారం రాజశేఖర రెడ్డి గారు 5Cలో ఏదైతే కోట్ చేయబడి ఉందో ఎగ్జాక్ట్ గా ఆ కోర్టును లెటర్ రూపకంలో ఇది కోర్టు 5C అని చెప్పాడు అధ్యక్ష. కావాలంటే చూసుకోండి ఆ లెటర్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 5C ఏం చెప్తా ఉందో చదువుతాను. చదివింది ఆ లెటర్తో కంపేర్ చేసుకోండి. చదువుతాను వినండి. ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రిబ్యునల్ తీర్పులు ఇవన్నీ నేనేదో ఇప్పుడు గుర్తు చేస్తే వాళ్ళకేదో తెలుస్తాయని, నేనేదో ఇప్పుడు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుందని దయచేసి అనుకోవద్దండి. వాళ్ళందరికీ కూడా మీకన్నా నాకన్నా ఎక్కువ తెలివితేటలున్నాయి. వాళ్ళందరికీ ట్రిబ్యునల్ తెలుసు. 5C బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మీరు ఇచ్చారని చెప్తా ఉన్నారో చదువుతారో వినండి. The state of Andhra Pradesh will be at liberty to use in any water year the remaining water that may be flowing in the river Krishna, but thereby it shall not acquire any right whatsoever to use in any water year, nor be deemed to have been allocated in any water year water of the river Krishna in excess of the quantity specified hereunder. ఏం తెలుసా అధ్యక్ష? స్కీమ్ A ప్రకారం 2060 TMC. 2060 TMCలో ట్రిబ్యునల్ బచావతవా ట్రిబ్యునల్ ప్రకారం మన భాగానికి 800 TMC చిల్లర, కర్ణాటకకు 700 TMC చిల్లర, మహారాష్ట్రకు 500 TMC చిల్లర. ఇది ఇది రాజశేఖర రెడ్డి గారు చెప్పేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కాదు. 5C బచావతవా ట్రిబ్యునల్ ప్రకారం ఎగ్జాక్ట్ గా ఇదే రాజశేఖర రెడ్డి గారు లెటర్ రూపకంలో ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇదే ఎగ్జాక్ట్ గా 5Cనే మీరు మీ వాదనలో OS1 కు కర్ణాటక 1997లో కేసు ఫైల్ చేస్తే మీరు సుప్రీంకోర్టుకు పోయినప్పుడు మీ వాదనలో మీరు చెప్పింది ఇదే. ఇదిగో చదువుతాను మీరు మీ వాదనలో ఏం చెప్పారో. It has been further averred that in view of clause 5C of the final order which has been notified in the official gazette, the state of Andhra Pradesh is entitled to use any water which may be flowing into the river Krishna. మీరు కూడా ఇదే చెప్పారు, చదవండి కావాలంటే. అదే రకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది 2000లో వచ్చిన జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇదే జడ్జిమెంట్ మీ OS1 కర్ణాటక వాళ్ళు వేస్తే మీరు రిప్లై ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ ఏం జరిగింది అని అంటే ఇంతకు ముందు నేను చదివాను. మళ్ళా ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజమవుతుంది అన్న ధోరణిలో ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే రిపీట్ చేస్తా ఉన్నారు. కాబట్టి నేను మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదువుతా ఉన్నా, వినండి. 1 గంట 10 నిమిషాలు ఆయన మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. జడ్జిమెంట్ చదువుతాను వినండి అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది 2000లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్. It is true that while granting such liberty, the tribunal Bachawatawad has not indicated as to the manner of its user, but the same must be read into the movement the other part of the order is read, namely such user will neither confer a right nor can be deemed to have been allocated in favor of the said lowest riparian state. This being the nature of direction of the tribunal, it is appropriate for the central government to exercise the discretion while granting any scheme or project of the lowest riparian state, and bearing in mind what is really meant by the liberty granted,
so that the lowest riparian state should not be allowed to proceed ahead with large-scale water projects for utilization of the surplus water in excess of the allotted quantity over which the state has no right. అంటే 2060 TMC కన్నా ఎక్కువ మీకు ఇంతకు ముందు పచావతావా ట్రిబ్యునల్లో ఏదైతే ఇచ్చినారో 800 చిల్లర టీఎంసీ మన భాగానికి, 700 చిల్లర టీఎంసీ కర్ణాటకకు, 500 చిల్లర టీఎంసీ మహారాష్ట్రకు ఏదైతే ఇచ్చారో దానికన్నా ఎక్కువ మీరు ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తే, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను తీసుకొని పోయి 2004లో ఇదే మీ గవర్నమెంట్ లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొని పోయి ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర కర్ణాటక ఈ ట్రిబ్యునల్ పెట్టి ప్రాజెక్ట్ ఆపండి అని చెప్తే, అప్పుడు ఆ దివంగత నేత మీరు ఏదైతే 5C ఏదైతే కోర్టు చేశారో, ఏదైతే బ్రిజేష్ కుమార్ ఏదైతే బచావతావా ట్రిబ్యునల్లో 5C ఉందో అదే లెటర్ రూపకంలో ఇచ్చారు.